బాధిత కుటుంబ సభ్యులైతే కొంతమంది మనతో పాటు ఉన్నారు. అమ్మ మీరేమవుతారు? ఉమా మహేష్కి శైలజ. మహేష్కి నేను అక్క అవుతాను, ఆ పాపకు కూడా అక్కే అవుతాను. కానీ ఆవిడకి నేను ఆడపిల్లని అవుతాను. 2:30 గంటలకి వాళ్ళు సింహాద్రప్పన స్వామి చందనోత్సవం అని బయలుదేరారు. కారులో బయలుదేరి అమ్మని అమ్మమ్మని కూడా తీసుకొని వెళ్ళారు. ఒకే కుటుంబంలో నలుగురిని ఆ గోడ కట్టిన ఆ గవర్నమెంట్ కనీసం కాలమ్స్ అయినా అయ్యాలి కదా. గోడ 3 రోజుల ముందు ఎలా కట్టిస్తారు చందనోత్సవం అయినప్పుడు? ఒకే కుటుంబంలో నలుగురంటే భరించలేకపోతున్నాం మేము ఈ బాధని. ఒక పెళ్ళయి 3 సంవత్సరాలు కూడా నిండలేదు వాళ్ళకి, ఇంకా పిల్లలు కూడా భగవంతుడు ఇవ్వలేదు. దేవుడి దర్శనం కోసం వెళ్ళిన ఆ బిడ్డలని, వాళ్ళ అమ్మని, వాళ్ళ మేనత్తని కూడా గోడ పడి ఇలా ఎంత సంఘటన జరిగినందుకు ఈ సంఘటన మేము కఠినంగా ఖండిస్తున్నాం. అసలు గవర్నమెంట్ని ఈ గోడని ఎలా కడతారు? కాలమ్స్ వేయకుండా గోడని ఎలా కడతారు? ఒకే కుటుంబంలో నలుగురిని ఎలా పోగొట్టుకోగలం మేము? ఒకసారి మాకు సంజయ్ ఎలా చెప్తారు గవర్నమెంట్ చెప్పండి. అదే ఇంకెంతకించి మేము ఏం చెప్పలేము. అసలు ఏం చెప్తామండి? నలుగురు కలిసి ఒకే లైన్ లో లైన్ క్యూలో ఉండేటప్పుడు చూసుకోవాలి కదా గవర్నమెంట్ అన్నప్పుడు. గవర్నమెంట్ దే నిర్లక్ష్యం, గోడ కట్టడమే నిర్లక్ష్యం. కాలమ్స్ వేయాలి, కాలమ్స్ వేసి చూసుకోవాలి. ఎంత అయినా రేపు చందనోత్సవం ఉందనగా 10 రోజుల ముందు, వారం రోజుల ముందు గోడ నెల కడతారు. వర్షాలు పడతాయని తెలీదా? కొండల దగ్గర కాలమ్స్ వేసుకోవాలని తెలీదా? ఇంకా ఏం చెప్పాలి? రిపోర్ట్స్ మేమేం చెప్పలేదు. ఇక్కడ మనం చూడొచ్చు బంధువుల ఆవేదన. ఏం చెప్పడానికి కూడా మాకు మాటలు రావటం లేదు. ఏర్పాట్లు భారీ ఎత్తున చేస్తున్నాము అని చెప్తున్నప్పుడు 4 రోజుల క్రితం ఆ గోడని ఎలా కడతారు? కేవలం ఒక నిర్లక్ష్యం వల్లే ఇంతమంది ప్రాణాలు పోయాయని కూడా బంధువులు అయితే తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఘటనకు సంబంధించి చూద్దాం. ఉదయం 2 గంటల నుంచి 2:30 నుంచి 3 గంటల మధ్య కురిసినటువంటి భారీ వర్షానికి ఒక్కసారిగా అక్కడ గోడ కూలిపోవడంతో ఆ గోడ కింద 7 చనిపోయినటువంటి పరిస్థితి. హుటాహుటిన ఏపీ SDRF, NDRF, ఏపీ ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ శాఖ అందరూ కూడా సమన్వయంగా దాదాపు 100 మంది తీవ్రంగా శ్రమించి రెస్క్యూ చేసిన తర్వాత ఆ గోడ శిథిలాల కింద చిక్కుకున్నటువంటి మృతదేహాలను ఒక్కొక్కటిగా వెలికి తీస్తూ ఉంటే ఒక్కొక్కరిలో తీవ్రమైనటువంటి భయాందోళనలు నెలకొన్నాయి. ఒకవైపు స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు, ఇంకొక వైపు ఈ దుర్ఘటన ప్రతి ఒక్కరిని తీవ్ర